బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సహీ బుఖారీ షరీఫ్ పుస్తకం 10 ప్రార్థనా సమయాలు. హదీస్ నెంబర్ 500. ఇబ్నే షిహాబ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఒకసారి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి గారు నమాజ్ను ఆలస్యం చేశారు. అప్పుడు ఉర్వా బిన్ అజుబైర్ రజియల్లాహు గారు ఆయన వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఒకసారి ఇరాక్లో అల్ ముగిరా బిన్ షుబా రజియల్లాహు తన నమాజ్ను ఆలస్యం చేశారు. అప్పుడు అబూ మసూద్ అల్ అన్సారీ ఆయన వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ ముగిరా, ఇదేమిటి? జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు వచ్చి నమాజ్ ఫజర్ చేశారని, అల్లాహ్ ప్రవక్త కూడా ఆయనతో పాటు నమాజ్ చేశారని నీకు తెలియదా? ఆ తర్వాత మళ్ళీ జొహర్ నమాజ్ చేశారు, ప్రవక్త గారు కూడా అలాగే చేశారు. మళ్ళీ ఆయన అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అసర్ నమాజ్ చేశారు, ప్రవక్త గారు కూడా అలాగే చేశారు. మళ్ళీ ఆయన మగ్రిబ్ నమాజ్ చేశారు, ప్రవక్త గారు కూడా అలాగే చేశారు. మళ్ళీ ఆయన ఇషా నమాజ్ చేశారు, అల్లాహ్ ప్రవక్త గారు కూడా అలాగే చేశారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, మీకు నిర్దేశించిన నమాజులను ఆచరించి చూపమని నాకు ఆజ్ఞాపించబడింది. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజియల్లాహు అన్హు ఉర్వా రజియల్లాహు అన్హు గారితో ఇలా అన్నారు, నువ్వు చెబుతున్న విషయంపై నీకు పూర్తి స్పష్టత ఉందా? నమాజుల నిర్దేశిత సమయాలలో జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నాయకత్వం వహించారా? ఉర్వా రజియల్లాహు అన్హు గారు ఇలా బదిలిచ్చారు, బషీర్ బిన్ అబూ మసూద్ అంటే ఎవరికైతే చెప్పబడిందో ఆయన తన తండ్రి ద్వారా ఈ విషయాన్ని అలాగే ఉల్లేఖించారు. తన తండ్రి ద్వారా తెలుసుకున్న విషయాన్ని ఇలాగే ఉల్లేఖించారు. ఉర్వా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా జోడించారు, అల్లాహ్ ప్రవక్త అసర్ నమాజ్ చేసే సమయానికి సూర్యకాంతి ఇంకా నా నివాసం లోపలే పడుతుండేదని ఆయిషా రజియల్లాహు అన్హా గారు నాకు తెలిపారు. అసర్ నమాజ్ ప్రారంభ సమయంలో ఇంకా సూర్యకాంతి అనేది పడుతుండేది. హదీస్ నెంబర్ 501. ఈ హదీస్ మనకు పుస్తకం 3 జ్ఞానంలో హదీస్ నెంబర్ 87లో వస్తుంది, గమనించగలరు. సేమ్ దువా, సేమ్ హదీస్. హదీస్ నెంబర్ 502. జరీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారు ఉల్లేఖించారు, నమాజులను పరిపూర్ణంగా ఆచరిస్తానని, జకాతును క్రమం తప్పకుండా చెల్లిస్తానని మరియు ప్రతి ముస్లింకు మంచి సలహా ఇస్తానని నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద బైత్ చేశాను, ప్రమాణం చేశాను. నమాజులు. హదీస్ నెంబర్ 503. షకీక్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ఆయన హుదైఫా రజియల్లాహు అన్హు గారు ఇలా చెప్పడం విన్నారని, ఒకసారి నేను ఉమర్ రజియల్లాహు అన్హు గారి పక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, విపత్తులు ఫితనాల గురించి అల్లాహ్ ప్రవక్త చేసిన ప్రవచనం మీలో ఎవరికి గుర్తు ఉంది? నేను ఇలా అన్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధంగానే అది నాకు గుర్తు ఉంది. ఉమర్ రజియల్లాహు గారు ఇలా అన్నారు, నిస్సందేహంగా నువ్వు చాలా ధైర్యవంతుడివి. నేను ఇలా అన్నాను, ఒక వ్యక్తికి తన భార్య, ధనం, పిల్లలు మరియు పొరుగువారి పట్ల కలిగే ఇబ్బందులు అతని నమాజులు, ఉపవాసాలు, దాన ధర్మాలు మరియు మంచిని ఆజ్ఞాపించడం, చెడును నిషేధించడం ద్వారా పరిహారం పొందబడతాయి. ఉమర్ రజియల్లాహు గారు ఇలా అన్నారు, నా ఉద్దేశం అది కాదు. సముద్రపు అలల వలె విస్తరించిపోయే ఆ విపత్తు గురించి నేను అడిగాను. నేను హుదైఫా రజియల్లాహు అన్హు హుదైఫా రజియల్లాహు గారు ఇలా అన్నారు, ఓ నాయకుడా, విశ్వాసపాత్రులైన భక్తుడా, ఉమర్ రజియల్లాహు గారిని ఉద్దేశించి, మీరు దానికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మరియు దానికి మధ్య ఉన్న ఒక మూసి ఉన్న తలుపు ఉంది. ఉమర్ రజియల్లాహు గారు అడిగారు, ఆ తలుపు పగిలిపోతుందా లేక తెరుచుకుంటుందా? నేను జవాబిచ్చాను, అది పగిలిపోతుంది. ఉమర్ రజియల్లాహు గారు అన్నారు, అయితే అది మళ్ళీ ఎన్నటికీ మూసుకోదు. ఉమర్ రజియల్లాహు అన్హు ఆ తలుపు గురించి తెలుసా అని నన్ను అడిగారు. రేపటి ఉదయానికి ముందు రాత్రి తెలిసినట్లే ఆయనకు దాని గురించి తెలుసు అని నేను జవాబిచ్చాను. నేను ఎలాంటి దోషాలు లేని ఒక హదీస్ను వివరించాను అని ఉపవివరణకర్త జోడించారు. ఈ హదీస్ ఈ హదీస్లో ఎలాంటి దోషాలు లేకుండా రాశాను అనేసి చెప్పినారన్నమాట. వారు ఆ తలుపును గురించి హుదైఫా రజియల్లాహు అన్హు గారిని అడగమని మష్రూక్ను నియమించారని ఆయన తెలిపారు. హుదైఫా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఆ తలుపు సాక్షాత్తు ఉమర్ రజియల్లాహు అన్హు గారే.
హదీస్ నెంబరు 504. ఇబ్నే మసూద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్త్రీని అక్రమంగా ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ఆయనకు తెలియజేశాడు. అంటే ఇది ఇద్దరి అంగీకారం మీద. అల్లాహు తాలా ఇలా వెల్లడించారు, మరియు పగటి రెండు చివర్లలోనూ రాత్రి కొన్ని గంటలలోనూ అనగా 5 విధి నమాజులను పరిపూర్ణంగా నమాజ్ చేయండి. నిశ్చయంగా సత్కర్మలు దుష్కర్మలను తొలగిస్తాయి, అంటే చిన్న చిన్న పాపాలను తొలగిస్తాయి. ఆ వ్యక్తి అల్లాహ్ ప్రవక్తను ఇది నా కోసమా అని అడిగారు. ఆయన ఇది నా అనుచరులందరి కోసం అని అన్నారు. ఇది అక్రమంగా అంటే అది పరశ్రీ, అంటే ఇద్దరు ప్యార్లో ఉన్నారు, ఇద్దరి అంగీకారంతో అక్కడ ముద్దు పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని ఏం చేయాలనేసి ప్రవక్త గారి దగ్గరికి రావడం జరిగింది. దీని గురించి సంబంధించిన హదీసులు ఇంకా ముందు వస్తాయి. హదీస్ నెంబర్ 505. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడిగాను, అల్లాహు అత్యంత ప్రియమైన కర్మ ఏది? ఆయన ఇలా సమాధానమిచ్చారు, నిర్ణీత సమయాల్లో నమాజ్ చేయడం. నేను అడిగాను, తర్వాత మంచి పని ఏది? ఆయన సమాధానమిచ్చారు, మీ తల్లిదండ్రుల పట్ల మంచిగా మరియు బాధ్యతాయుతంగా ఉండడము. నేను మళ్ళీ అడిగాను, తర్వాత మంచి పని ఏది? ఆయన ఇలా అన్నారు, అంటే ప్రవక్త గారు అన్నారు, అల్లా మార్గంలో జిహాదులో పాల్గొనడం. అబ్దుల్లా రజల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు, నేను అంతవరకే అడిగాను. ఒకవేళ నా దగ్గర ఉండి ఉంటే, నేను ఇంకా అడిగి ఉంటే ప్రవక్త నాకు ఇంకా ఎక్కువ చెప్పి ఉండేవారు. ఇంకా ఏమన్నా అడిగింటే ఇంకా చెప్పిండేవారు. మొదట నిర్ణీత సమయాల్లో నమాజ్ చేయడం, తల్లిదండ్రుల పట్ల మంచిగా వ్యవహరించడం, 3 జిహాద్లో పాల్గొనడం. హదీస్ నెంబర్ 506. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, మీలో ఒకరి ఇంటి గుమ్మం ముందు ఒక నది ఉండి అతను రోజుకు 5 సార్లు అందులో స్నానం చేసినా అతని మీద ఏమైనా మురికి కనిపిస్తుందా? అందుకు వారు, మురికి ఆనవాలు కూడా మిగలదు అని చెప్పారు. అల్లాహ్ చెడు కర్మలను తుడిచివేసే 5 నమాజులకు ఇదే ఉదాహరణ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. హదీస్ నెంబర్ 507. గైలాన్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అనస్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఉన్నట్లుగా నేటి కాలంలో విషయాలు నాకు కనిపించడం లేదు. నమాజ్ పూర్వపు స్థితిలోనే ఉంది అని ఎవరో అన్నారు. దానికి అనస్ రజల్లాహు అన్హు గారు, మీరు నమాజ్లో చేసిన దానిని చేయలేదా అని అన్నారు. అజ్-జుహ్రీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన దాని ప్రకారం ఆయన దమస్కస్లో అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారిని సందర్శించినప్పుడు ఆయన ఏడుస్తూ కనిపించారు. దానికి ఆయన, అల్లాహ్ ప్రవక్త గారి జీవితకాలంలో నాకు తెలిసిన విషయాలలో ఈ నమాజ్ తప్ప మరేది నాకు ఇప్పుడు తెలియదు. ఈ నమాజ్ కూడా నశించిపోతోంది, అంటే చేయవలసిన విధంగా చేయబడ్డం లేదు అని జవాబిచ్చారు. హదీస్ నెంబరు 508. అనస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా నమాజ్ చేసినప్పుడల్లా వారు తమ ప్రభువుతో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అతను తన కుడివైపున కానీ ఎడమవైపు పాదం కింద కానీ ఉమ్మివేయాలి. కుడివైపున కాకుండా ఎడమ పాదం కింద ఉమ్మివేయాలి. ఖతాదా రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, అతను తన ముందు కాకుండా ఎడమవైపున లేదా తన పాదాల కింద ఉమ్మివేయాలి. మరియు శుభా రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, అతను తన ముందు కానీ కుడివైపున కానీ కాకుండా ఎడమవైపున లేదా తన పాదం కింద ఉమ్మివేయాలి. అనస్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, అతను తన కిబ్లా దిశలో కానీ తన కుడివైపున కానీ కాకుండా ఎడమవైపున లేదా తన పాదం కింద ఉమ్మివేయాలి. ఇక్కడ హదీసులు అన్ని రకాలు చాలామంది చెప్పినటువంటి నెరేషన్ అనేది చెప్పినారన్నమాట. సుమారు 4 సహబాల యొక్క సాక్ష్యం ఇది. హదీస్ నెంబర్ 509. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సాష్టాంగ నమస్కారం అంటే సజ్దా సరిగ్గా చేయండి, మరియు కుక్కలాగా మీ మోచేతులను నేలకు తాకుతూ ముంజేతులను చదునుగా ఉంచవద్దు, మరియు మీరు ఉమ్మి వేయాలనుకుంటే ముందు లేదా కుడివైపు ఉమ్మి వేయద్దండి. హదీస్ నెంబర్ 510.
అబూ హురైరా రజల్లాహు అన్హు మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, వాతావరణం చాలా వేడిగా ఉంటే వాతావరణం చల్లబడినప్పుడు జొహర్ నమాజ్ చేయండి, ఎందుకంటే ఆ వేడి తీవ్రత నరకాగ్ని ప్రకోపం నుండి వస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చల్లబడేంత వరకు ఆగి జొహర్ నమాజ్ చేయండి, ఎందుకంటే ఆ వేడి తీవ్రత నరకాగ్ని ప్రకోపం నుండి వస్తుంది. కాబట్టి నరకాగ్ని ప్రకోపం నుండి వస్తుంది. హదీస్ నెంబర్ 511. అబూదర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త యొక్క మోజిన్ అంటే నమాజ్కు పిలిపి ఇచ్చేవాడు జొహర్ నమాజ్ కోసం అజాన్ పిలుపు పలికాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వాతావరణం చల్లారని, లేదా ఇలా అన్నారు, ఆగండి ఆగండి, ఎందుకంటే ఈ తీవ్రమైన వేడి నరకాగ్ని ప్రకోపం వలన కలుగుతుంది. తీవ్రమైన వేడి వాతావరణంలో వాతావరణం కొంచెం చల్లబడినప్పుడు మరియు కొండల నీడలు కనిపించినప్పుడు నమాజ్ చేయండి. నమాజ్లో కొద్దిగా ఆలస్యం చేసి నీడలు వచ్చిన తర్వాత నమాజ్ చేయండి, అంటే వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి. హదీస్ నెంబర్ 512. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, చాలా వేడిగా ఉన్నప్పుడు వాతావరణం కొంచెం చల్లబడే వరకు జొహర్ నమాజ్ను వాయిదా వేయండి, ఎందుకంటే ఈ తీవ్రమైన వేడి నరకాగ్ని ప్రకోపం వలన కలుగుతుంది. నరకాగ్నిలోని అగ్ని తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకుంటుంది, ఓ ప్రభు, నా భాగాలు ఒకదానిని ఒకటి తింటున్నాయి, కాబట్టి అల్లాహ్ దానికి 2 సార్లు శ్వాస తీసుకోవడానికి అనుమతించారు, ఒకసారి శీతాకాలంలో మరి ఒకసారి వేసవి కాలంలో. వేసవిలో శ్వాస అనేది మీరు అత్యంత తీవ్రమైన వేడిని అనుభవించే సమయం, మరియు శీతాకాలంలో శ్వాస అనేది మీరు అత్యంత చలిని అనుభవించే సమయం. హదీస్ నెంబర్ 513. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు అన్నారు, వాతావరణం చల్లబడినప్పుడు జొహర్ నమాజ్ చేయండి, ఎందుకంటే వేడి నరకాగ్ని ప్రకోపం నుండి వస్తుంది. తీవ్రమైన వేడి నరకాగ్ని ప్రకోపం నుండి వస్తుంది. హదీస్ నెంబర్ 514. అబూజర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు మోజిన్ నమాజ్ కోసం పిలుపునిచ్చేవాడు జొహర్ నమాజ్ కోసం అజాన్ పిలుపు ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాతావరణం చల్లబడిని అన్నారు. అతను మళ్ళీ కొంతసేపటి తర్వాత అజాన్ పలకాలనుకున్నారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో మన కొండల నీడలు కనిపించేంత వరకు వాతావరణం చల్లబడనివ్వండి అన్నారు. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు, ఈ తీవ్రమైన వేడి నరకాగ్ని ప్రకోపం వల్ల వస్తుంది, మరియు చాలా వేడిగా ఉన్నప్పుడు వాతావరణం చల్లబడ్డాక జొహర్ నమాజ్ చెయ్యండి. తీవ్రమైన వేడి నరకాగ్ని ప్రకోపం వల్ల వస్తుంది, మరియు చాలా వేడిగా ఉన్నప్పుడు వాతావరణం చల్లబడ్డాక నమాజ్ చేయండి. జొహర్ నమాజ్ గురించి. హదీస్ నెంబర్ 515. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మధ్యాహ్నం సూర్యుడు అస్తమిస్తున్న వేళలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటకు వచ్చి జొహర్ నమాజ్ చేశారు. ఆ తర్వాత ఆయన ఉపన్యాస వేదికపై నిలబడి ఆ గడియ తీర్పు దినం గురించి మాట్లాడారు, మరియు ఆ రోజున అద్భుతమైన విషయాలు జరుగుతాయని చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు, ఎవరైనా నన్ను దేని గురించి అయినా అడగాలనుకుంటే అడగవచ్చు, నేను ఈ నా స్థలంలో ఉన్నంత వరకు సమాధానం ఇస్తాను. చాలామంది ప్రజలు ఏడ్చారు, మరియు ప్రవక్త పదే పదే నన్ను అడగండి అని అన్నారు. అబ్దుల్లా బిన్ హుజాఫా లేచి నిలబడి నా తండ్రి ఎవరు అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీ తండ్రి హుజాఫా అని అన్నారు. ప్రవక్త పదే పదే నన్ను అడగండి అని అన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఆయన ముందు మోకరిల్లి, అల్లాహ్ మా ప్రభువుగా, ఇస్లాం మా మతంగా, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మా ప్రవక్తగా ఉండడం మాకు సంతోషంగా ఉంది అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు నిశ్శబ్దంగా ఉండి, ఇప్పుడే ఈ గోడపై నా ముందు స్వర్గం మరియు నరకం ప్రదర్శించబడ్డాయి, మరియు నేను స్వర్గం కంటే మంచిదాన్ని మరియు నరకం కంటే చెడ్డదాన్ని ఎన్నడూ చూడలేదు అని అన్నారు. హదీస్ నెంబర్ 516. అబూ అల్ మిన్హాల్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ దర్దా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్తలు ఇలా చేసేవారు, ఫజర్ నమాజ్ తర్వాత తన పక్కన కూర్చున్న వ్యక్తిని గుర్తుపట్టగలిగినప్పుడు ఆయన నమాజ్ చేసేవారు. అల్లాహ్ ప్రవక్త ఇలా చేస్తున్నారన్నమాట. ఫజర్ నమాజ్ ఒకరికొకరు కనబడేంత వెలుగులో నమాజ్ చేస్తున్నారు. ఖురాన్లోని 60 నుండి 100 ఆయతులు పఠించేవారు,
మధ్యాహ్నం సూర్యుడు అస్తమించగానే ఆయన జోహర్ నమాజ్ చేసేవారు. మరియు మదీనాలో సుదూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి వెళ్ళి తిరిగి వచ్చేసరికి సూర్యుడు ఇంకా వేడిగా ఉండే సమయంలో అసర్ నమాజ్ చేసేవారు. మగ్రిబ్ గురించి ఏమి చెప్పారో ఉపవాక్యాత మర్చిపోయారు. ఆయన ఇషా నమాజును రాత్రిలో 3వ వంతు సమయానికి లేదా అర్ధరాత్రికి ఆలస్యంగా చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. ఇషా నమాజ్ లేటుగా చేస్తున్నారు అనమాట. హదీస్ నెంబర్ 517. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెనుక జోహర్ నమాజ్ చేసేటప్పుడు వేడి నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మా బట్టలపై సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళం. హదీస్ నెంబర్ 518. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రవక్త మదీనాలో జోహర్ మరియు అసర్ నమాజులను 8 రకాతులు, మగ్రిబ్ మరియు ఇషా నమాజులను 7 రకాతులు చేశారు. అయ్యూబ్ రజల్లాహు గారు అన్నారు, బహుశా అవి వర్షపు కాలపు దినాలు. హదీస్ నెంబర్ 519. నా గదిలో సూర్యరశ్మి పూర్తిగా తొలగకముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అసర్ నమాజ్ చేసేవారు. హదీస్ నెంబర్ 520. ఆయిషా రజల్లాహు గారి కథనం నా గదిలో సూర్యరశ్మి ఇంకా ఉండగానే మరియు అందులో నీడ ఇంకా పడకముందే ప్రవక్త గారు అసర్ నమాజ్ చేసేవారు. హదీస్ నెంబర్ 521. ఆయిషా రజల్లాహు గారి కథనం నా గదిలో సూర్యరశ్మి ఉండగానే మరియు అందులో నీడ ఇంకా పడకముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అసర్ నమాజ్ చేసేవారు. హదీస్ నెంబర్ 522. మేము మా నాన్నతో కలిసి అబూ బర్జా అన్సారీ వద్దకు వెళ్ళాం మరియు మా నాన్న అతనిని అల్లాహ్ ప్రవక్త 5 తప్పనిసరి సామూహిక నమాజులు ఎలా చేసేవారు అని అడిగారు. అబూ దర్దా రజల్లాహు గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు జోహర్ నమాజ్ చేసేవారు. దాన్ని మీరు మధ్యాహ్నం సూర్యుడు అస్తమించిన వెంటనే చేసే మొదటి నమాజు. అసర్ నమాజ్ చేసిన తర్వాత మదీనాలో సుదూర ప్రాంతంలో ఉన్న ఇంటికి కూడా సూర్యుడు వేడిమి ఉన్నప్పుడే చేరుకోగలిగే సమయంలో చేసేవారు. ప్రవక్త గారు ఇషా నమాజ్ను ఆలస్యం చేయడానికి ఇష్టపడేవారు. దానిని మీరు అల్ అతామా అని పిలుస్తారు. మరియు దానికి ముందు నిద్రపోవడం, దాని తర్వాత మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఫజర్ నమాజ్ తర్వాత పక్కన కూర్చున్న వ్యక్తిని ఒక మనిషి గుర్తుపట్టగలిగే సమయంలో ఆయన వెళ్ళిపోయేవారు మరియు ఫజర్ నమాజ్లో 60 నుండి 100 ఆయతులు పఠించేవారు. హదీస్ నెంబర్ 523. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం మేము అసర్ నమాజ్ చేసేవాళ్ళం మరియు ఆ తర్వాత ఎవరైనా బనీ తెగకు వెళ్ళవలసి వస్తే అమర్ బిన్ ఔఫ్ రజల్లాహు వద్ద వారు అప్పటికీ అసర్ చేస్తూ ఉండడాన్ని అతను గమనించారు. హదీస్ నెంబర్ 524. అబూ బకర్ బిన్ అస్మాన్ బిన్ సహల్ బిన్ హునైఫ్ రజల్లాహు గారి కథనం అబూ ఉమామా రజల్లాహు గారు ఇలా వినడం అతను విన్నారు. మేము ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహితో కలిసి జోహర్ నమాజ్ చేశాం. తర్వాత అనస్ బిన్ మాలిక్ వద్దకు వెళ్ళి అతను అసర్ నమాజ్ చేస్తూ ఉండటాన్ని చూశాం. నేను అతనిని, ఓ మామయ్య, మీరు ఏ నమాజ్ చేశారు అని అడిగాను. దానికి అతను అసర్ నమాజు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క నమాజ్ సమయం, మేము ఆయనతో కలిసి నమాజ్ చేసేవాళ్ళం అని చెప్పాడు. ఎవరు చెప్పింది? అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారు. ఈయన ముందు హదీసులో ఏం చెప్పినారు? నమాజ్ ఎవరు కూడా సరిగ్గా చేయడం లేదు అని బాధపడినారు. హదీస్ నెంబర్ 525. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూర్యుడు ఇంకా ప్రకాశవంతంగా వేడిగా ఉన్న సమయంలో అసర్ నమాజ్ చేసేవారు. ఒక వ్యక్తి మదీనాలోని అల్ అవాలీకి వెళితే అతను అక్కడికి చేరుకునేసరికి సూర్యుడు ఇంకా ప్రకాశవంతంగా ఉండేవాడు. మదీనాలోని కొన్ని అవాలీ ప్రదేశాలు పట్టణం నుండి సుమారు 4-5 మైళ్ళ దూరంలో ఉండేవి. సూర్యుడు అక్కడికి చేరుకునేసరికి అంటే అక్కడికి చేరుకోకముందే అంటే 4-5 మైళ్ళ దూరంలో ఉండేవందే అంటే నమాజ్ సమయము వాళ్ళకు కాకముందే వీళ్ళు నమాజ్ పఠించేవాళ్ళు. 4-5 మైళ్ళ దూరం అంటే ఒక పర్లాంగ్ దూరంలోనే అసర్ నమాజ్ సమయం అక్కడ రాకముందే ఇక్కడ వీళ్ళు నమాజ్ అనేది ఆచరిస్తున్నారు. అంటే అసర్ని తొందరగా చదువుతున్నారు, జోహర్ని లేటుగా చేస్తున్నారు. అల్లాహుల్ గుయూబ్. హదీస్ నెంబర్ 526. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం మేము అసర్ నమాజ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మాలో ఎవరికైనా కూబాకి వెళితే అతను అక్కడికి చేరుకునేసరికి సూర్యుడు ఇంకా ప్రకాశవంతంగానే ఉండేవాడు. హదీస్ నెంబర్ 527. ఇబ్ని ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అసర్ నమాజ్ను వదిలేస్తే అతను తన కుటుంబాన్ని మరియు ఆస్తిని కోల్పోయినట్లే. హదీస్ నెంబర్ 528.
అబూ అల్మాహ కథనం ప్రకారం ఒక మేఘామృతమైన రోజు, అంటే వర్షం పడేటటువంటి రోజు, మేము బురైదాతో కలిసి ఒక యుద్ధంలో ఉన్నాం. అప్పుడు అతను ఇలా అన్నారు, అసర్ నమాజ్ను ముందుగానే చేయండి. ఎందుకంటే ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైతే అసర్ నమాజ్ను వదిలేస్తారో వారి కర్మలన్నీ రద్దు చేయబడతాయి, వారి మంచి కర్మలన్నీ రద్దు చేయబడతాయి. ఈ యుద్ధ సమయంలో అన్నమాట. యుద్ధ సమయంలో కొంచెం ముందుగానే చేయండి అసర్ నమాజ్. ఒకవేళ నమాజ్ చేయలేకపోతే వారి కర్మలు రద్దు చేయబడతాయి. హదీస్ నెంబర్ 529. కైస్ రజియల్లాహు గారి కథనం. జరీర్ రజియల్లాహు గారు ఇలా అన్నారు, మేము ప్రవక్త గారితో ఉన్నాం. ఆయన పౌర్ణమి చంద్రుడిని చూసి ఇలా అన్నారు, నిశ్చయంగా మీరు ఈ చంద్రుడిని చూస్తున్నట్లే మీ ప్రభువును కూడా చూస్తారు, మరియు ఆయనను చూడడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు సూర్యోదయానికి ముందు చేసే నమాజ్ మరియు సూర్యోదయానికి అసర్ నమాజ్ సూర్యోదయానికి ముందు చేసే నమాజ్ అంటే ఫజర్ నమాజ్, సూర్యాస్తమయానికి ముందు చేసే నమాజ్ వదిలివేయకుండా ఉండగలిగితే మీరు తప్పకుండా అలా చేయాలి. అప్పుడు అతను అల్లాహ్ వాక్యాన్ని పఠించారు, సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు మీ ప్రభువును స్తుతించండి. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు, ఆ ప్రార్థనలను చెయ్యండి మరియు వాటిని తప్పక చెయ్యండి. సూరా 50లో 39వ ఆయత్ సూరా. హదీస్ నెంబర్ 530. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, పగలు మరియు రాత్రి దేవదూతలు ఒకరి తర్వాత ఒకరు మీ వద్దకు వస్తారు, మరియు వారందరూ ఫజర్ మరియు అసర్ నమాజుల సమయంలో ఒకచోట కలుస్తారు. మీతో రాత్రి గడిపిన వారు స్వర్గానికి ఆరోహిస్తారు. మరియు అల్లాహ్ మీ గురించి అంతా తెలిసినప్పటికీ వారిని ఇలా అడుగుతారు, మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదిలి వెళ్ళారు? దానికి దేవదూతలు ఇలా సమాధానం ఇస్తారు, మేము వారిని వదిలి వెళ్ళినప్పుడు వారు నమాజులు చేస్తూ ఉన్నారు, మరియు మేము వారి వద్దకు చేరుకున్నప్పుడు కూడా వారు నమాజు చేస్తూ ఉన్నారు. ఇది అసర్ టైం, ఫజర్ టైం. ఈ సమయాల్లో దేవదూతలు అనేది ఒకరి తర్వాత ఒకరు వస్తారన్నమాట. హదీస్ నెంబర్ 531. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా సూర్యాస్తమయానికి ముందే అసర్ నమాజ్లో ఒక రకాతు పూర్తి చేయగలిగితే అతను తన నమాజ్ను పూర్తి చేయాలి. మీలో ఎవరైనా సూర్యోదయానికి ముందే ఫజర్ నమాజ్లో ఒక రకాతు చేయగలిగితే వారు తమ నమాజ్ను పూర్తి చేయాలి. ఫజర్ నమాజ్, అసర్ నమాజ్ ఒక టైం అయిపోవడానికి ఒక రకాత్ సమయం మాత్రమే ఉంటే కనుక 2 రకాతును కూడా నమాజు పూర్తిగా చదివేసేయాలి. అంటే మక్రూ టైం వస్తుందని ఆగిపోకూడదు అనమాట. నమాజ్ ఒక రకాత్ నమాజ్ చేయగలిగినంత సమయం ఉన్నా కానీ ఫజర్ నమాజ్ పూర్తి చేయాలి. అల్లాహ్ ముల్కియు. అదేవిధంగా అసర్ నమాజ్లో కూడా 4 రకాతుల నమాజుల్లో ఒక రకాత్ నమాజ్ పూర్తి చేయాలి, కానీ నమాజ్ సమయం అయిపోయినాక 4 రకాతులు పూర్తి చేయాలి. హదీస్ నెంబర్ 532. సలీం బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా నాన్నగారు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా అంటుండగా నేను విన్నాను, గత జాతులతో పోలిస్తే మీ నివాస కాలం అసర్ నమాజు మరియు సూర్యాస్తమయం మధ్య ఉన్న సమయానికి సమానమైనది. అంటే చిన్న జీవితకాలం. తోరా ప్రజలకు తోరా ఇవ్వబడింది మరియు వారు మధ్యాహ్నం వరకు దాన్ని ఆచరించారు. ఆ తర్వాత అలసిపోయారు మరియు వారికి ఒక్కొక్కరికి ఒక కిరాత్ ఇవ్వబడింది. ఆపై సువార్త ప్రజలకు సువార్త ఇవ్వబడింది, వారు అసర్ వరకు దాన్ని ఆచరించారు. ఆ తర్వాత వారు అలసిపోయారు మరియు వారికి ఒక్కొక్కరికి ఒక కిరాత్ ఇవ్వబడింది. ఆ తర్వాత మాకు ఖురాన్ ఇవ్వబడింది మరియు మేము సూర్యాస్తమయం వరకు దానిని ఆచరించాము మరియు మాలో ప్రతి ఒక్కరికి 2 కిరాతులు ఇవ్వబడ్డాయి. దానిపై ఇరు గ్రంథాల ప్రజలు ఇలా అన్నారు, ఓ మా ప్రభు, మేము వారికంటే ఎక్కువ చేసినప్పటికీ నీవు వారికి 2 కిరాతులు ఇచ్చి మాకు 1 కిరాత్ మాత్రమే ఇచ్చావు. అల్లాహు తాలా ఇలా అన్నారు, నేను మీ హక్కులో నుండి కొంత భాగాన్ని అపహరించానా? వారు లేదు అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నారు, అది నేను కోరిన వారికి ప్రసాదించే నా యొక్క అనుగ్రహం, అది రెహ్మా.